హాయ్ అండి, గుడ్ ఈవినింగ్. హైదరాబాద్లో బుక్ ఫెయిర్ 36th హైదరాబాద్ నేషనల్ బుక్ ఫెయిర్ 2024లో స్టార్ట్ అయింది. 2024లో నేషనల్ బుక్ ఫెయిర్ స్టార్ట్ అయింది. ఇది ఎన్టీఆర్ గార్డెన్స్లో ఉంది. ఈ ఎన్టీఆర్ గార్డెన్స్లో పుస్తక ప్రియులు చాలామంది హైదరాబాద్ నుంచి తరలి వస్తున్నారు. ఈరోజు సండే కూడా కావడం మరీ విశేషం. ఈ బుక్స్ ఇక్కడ దొరకని బుక్స్ అంటూ లేవు. ఇంకొకటి ఏంటంటే రాయితీ చాలా తక్కువలో ఇస్తున్నారు. ఎందుకంటే ఇది చాలామంది రచయితలను కలవడానికి మంచి ప్లేస్ అవుతుంది. వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేస్ ఇది. దీంట్లో మనకి దొరకాల్సిన బుక్స్ ఆల్మోస్ట్ 100% అన్ని బుక్స్ దొరుకుతున్నాయి. అవైలబుల్ నాన్ ఫిక్షన్, ఫిక్షన్, ఎడ్యుకేషనల్, లెర్నింగ్, ఫార్మ్స్కి సంబంధించి, సైన్స్కి సంబంధించి అన్ని బుక్స్ ఉంటున్నాయి. మీరందరూ కూడా తరగతి ఈ బుక్స్ని ఎంత చీప్ రేట్లో కొనుక్కోవాలన్నా కూడా ఇదే మంచి అవకాశం. ఇది 2024 19th ఫిబ్రవరి వరకు కొనసాగుతుంది. ఇవాళ 11th సండే ఫిబ్రవరి 2024. జాతీయ పుస్తక ప్రదర్శన చేస్తున్నటువంటి పుస్తక ప్రియులకు, విద్యార్థులకు హైదరాబాద్ బుక్ ఫెయిర్ స్వాగతం పలుకుతుంది. ఎక్స్క్యూజ్ మీ సార్, మీరు తెలంగాణ బుక్ ఫెయిర్కి వచ్చారు. ఇక్కడ హైదరాబాద్ ఎన్టీఆర్ గార్డెన్స్లో జరుగుతుంది. దీనికి సంబంధించిన విషయాలు యాక్చువల్గా మీరు బుక్స్ కొనడానికి వచ్చారా లేకపోతే ఎట్లా సార్? మీరు ఇక్కడ తెలంగాణ బుక్ ఫెయిర్కి మేము గత 4 సంవత్సరాలు వస్తున్నామండి. ఎస్ సార్. ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ ఫస్ట్ చూద్దామని వచ్చాము. వచ్చిన తర్వాత ఇక్కడ బుక్స్ చూసి పిల్లలకు సంబంధించింది, ఇంకా విజ్ఞానానికి సంబంధించింది, ఇంకా మైథాలజీకి సంబంధించిన బుక్స్ చాలా బాగా ఉన్నాయి. ఇక్కడ అందరికీ సంబంధించిన అన్ని రకాల వయసుల వారికి సంబంధించిన బుక్స్ ఉన్నాయి. అన్నీ త్వరగా వచ్చి, అంటే మీరు సెలవు రోజుల్లో లేదంటే సాయంత్రంలో ఎప్పుడు వీలైతే అప్పుడు మీ పిల్లల్ని తీసుకొని వచ్చి తీసుకుంటే చాలా బాగుంటుంది అనేది నా అభిప్రాయం. చాలా మంచి ఆపర్చునిటీ ఇది. ఇది 19th రోజు స్టార్ట్ అయింది. ఈరోజు 11th మేము వచ్చాము. 19th వరకు ఉంటుంది. కాబట్టి తొందరగా మీ పిల్లలతో సహా వచ్చి ఈ యొక్క బుక్స్ని బుక్ ఫెయిర్లో చూసి మంచిగా తీసుకోవాల్సిందిగా ప్రతి ఒక్కరికి చెప్తున్నాం. మీరు ఇందులో ఏమన్నా బుక్స్ పర్చేజ్ చేశారా అండి? చేసామండి. పిల్లలకు సంబంధించిన వేదిక్ మ్యాథ్స్, ఆల్ఫాబెటిక్స్ సంబంధించింది చూసాము. ఇంకా విజ్ఞానానికి సంబంధించిన కొన్ని బుక్స్ కూడా తీసుకున్నాం. ఎలా అనిపించింది సార్ మీకు? ఈ ఫీలింగ్ ఎలా అనిపించింది? మీ ఎగ్జిబిషన్కి మీకు ఎలా దోహదపడింది బుక్ ఫెయిర్ అనేది? చాలా అద్భుతం అండి. ఈ బుక్స్ మనకు ఆన్లైన్లో దొరకని బుక్స్ కూడా ఇక్కడ దొరుకుతున్నాయి. మనకు అన్నీ ఒకే చోట. ఇక్కడ ఇంకో విషయం, ఎగ్జైటింగ్ విషయం ఏంటంటే ఎంతో గొప్ప రచయితల్ని ఇక్కడ కలుసుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఎంతో మనం పుణ్యం చేసుకుంటే కానీ వాళ్ళని కలవలేము. వాళ్ళని కలవడానికి మనం వెళ్ళినప్పుడు కూడా వాళ్ళు కలవచ్చు. కానీ ఇక్కడ రచయితలు వచ్చి వాళ్ళ సొంతంగా ఇక్కడ ఉండి బుక్ స్టాల్స్ ఏర్పాటు చేసుకొని ఈ 10 రోజులు మనకు ఒక అద్భుతమైనటువంటి అవకాశం ఇది. సో ప్రతి ఒక్కరికి నేనేమంటున్నా అంటే ఈ హైదరాబాద్కు ఈ బుక్ ఫెయిర్ జరగడం అనేది చాలా గొప్ప విషయం. ఈ యొక్క టైంని సద్వినియోగం చేసుకొని ప్రతి ఒక్కరు పిల్లలతో సహా వచ్చి సాధ్యమైనంత వరకు మీరు ఈ బుక్ ప్రదర్శనలో చూసి మీకు ఇష్టమైన బుక్స్ కొనుక్కోవాల్సిందిగా చెప్తున్నాం. సార్, ఈ కాస్ట్ వైజ్గా ఈ బుక్స్ ఎలా ఉంటున్నాయి సార్? ఎలా మీకు తక్కువ అనిపిస్తుందా? రేట్ వైజ్గా ఎక్కువ అనిపిస్తుందా? ఎట్లా అనిపిస్తుంది సార్ మీకు? ఓకే అండి. బుక్స్ వైజ్గా అంటే ఈరోజు చూసుకుంటే మనం ఎన్నో ఖర్చు చేస్తున్నాం. మామూలుగా నేను సపోజ్ ఈరోజు మామూలుగా ఒక బిర్యానీ తినడానికి మనం ఎంతో ప్రియారిటీ ఇస్తాం. ఒక బిర్యానీ తినాలంటే మినిమం 100 రూపాయలు. ఎక్కడ బుక్ షాప్లో వెళ్ళినా ఎంత రేట్ ఉన్నా దానికి మన వాళ్ళు మినిమం 100-50, కొన్ని దగ్గర కంపల్సరీ అయితే ప్రతి బుక్ పైన 10% డిస్కౌంట్ ఇస్తున్నారు. మరియు ఏంటంటే ఇక్కడ ప్రత్యేకంగా మీరు ఇంకా 4-5 బుక్స్ తీసుకుంటే వాళ్ళు ఒక బుక్ ఫ్రీగా కూడా ఇస్తున్నారు. లేదు అంటే వాళ్ళ ఎగ్జైటింగ్ అంటే ఇంత మంచి బుక్స్ కొంటున్నారు అని చెప్పేసి వాళ్ళు కూడా వాళ్ళ సొంతంగా కూడా బుక్స్లో చాలా ఓల్డ్ బుక్స్, మంచి ఇంగ్లీష్ బుక్స్, రైటింగ్ బుక్స్, పిల్లల విజ్ఞాన బుక్స్, అన్ని రకాల బుక్స్ ఇక్కడ ఉన్నాయి. ఒకటే వేదిక మీద రావడం అనేది అది కూడా చాలా తక్కువ రోజులు 10 days ఉంది. కాబట్టి ఎంత తొందరగా మీకు
వీలైతే అంత తొందరగా వచ్చి తీసుకుంటారని ఆశిస్తున్నానండి. బుక్స్ రేట్స్ చాలా బెటర్. ఒక పుస్తకం అనేది ఒక 100 మంది మిత్రులతో సమానం కాబట్టి ఆ రేటు దగ్గర నాకైతే పెద్దగా ఎక్కువ అనిపించడం లేదండి. ఇక్కడ అన్ని రకాల బుక్స్ ఉన్నాయండి. యోగాకు సంబంధించిన, వైజ్ఞానానికి, బిజినెస్, షేర్ మార్కెట్, కంప్యూటరు, అన్ని రకాలుగా అయినటువంటి బుక్స్. సార్ బేసిక్గా మీరు అంటే ఇవన్నీ విషయాలు తెలిసి ప్రతి ఇయర్ మీరు ఇక్కడికి వస్తుంటారా సార్, లేకపోతే బేసిక్గా మీరు ఏమైనా రైటరా, లేకపోతే ఏదైనా స్వతహాగా ఫిలాసఫికల్ బుక్స్ ఏమైనా కొనడానికి వస్తుంటారా? అవునండి, అంటే అట్లా ఏం లేదు. నేను ప్రత్యేకంగా నాకంటూ ఏం లేదు. ఏంటంటే బుక్స్ అనేది ఒక హాబీ, చదవడము. బుక్స్ అంటే కొద్దిగా మనకున్న టైంలో బుక్స్ చదివితే మంచిగా మానసికంగా చాలా మంచిగా ఉంటామండి. ఒకటి మెయిన్ ఏంటంటే 4-5 ఇది ఒక హ్యాబీ, అంటే ఇట్లా వస్తే ఒక మానసికంగా చాలా మంచిగా అనిపిస్తుంది. ఇంకోటి మంచి మంచి బుక్స్ ఎప్పుడైనా నాకు ఏదైనా పని ఒత్తిడిలో ఉన్నప్పుడు ఒక పుస్తకం తీసి చదివితే దానివల్ల నాకు చాలా మంచి ఉపశమనం జరుగుతుంది. ఎంతో నాలెడ్జ్ వస్తుంది. మనకు తెలియని విషయాలు కూడా ఎవరిని అడగకుండా ఈ బుక్స్లో మనం తీసి చదువుకుంటే మనకు ఒక మిత్రుని లాగా ఒక పుస్తక పరిచయం ఉంటుంది. అందుకే ఈ యొక్క ఆపర్చునిటీ అంటే ప్రతి సంవత్సరం హైదరాబాద్లో డిసెంబర్ నుంచి మార్చి వరకు ఎప్పుడో ఒక 10 days 15 days కంపల్సరీ చేస్తాను దీన్ని. అందు గురించి అని నేను ఈ బుక్ ఫేర్ కంపల్సరీ ఎవ్రీ ఇయర్ ఎప్పుడు పడుతుందని చూసి మరి ఒక్కోసారి బుక్స్ కొనకుండా కానీ ఖాళీ చూడడానికైనా కంపల్సరీ నేను ప్రతి సంవత్సరం వస్తాను. ఇఫ్ యూ డోంట్ మైండ్ మీ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఏదో తెలుసుకోవచ్చా సార్? మేము లేదు సార్, మామూలుగా మేము బేసికల్గా అయితే ఐటీఐ చేసాము. తర్వాత అంటే హ్యాబిటేట్గా ఎంఏ జర్నలిజం అండ్ ఎస్ దట్స్ వై మీరు ఇవన్నీ చెప్పడానికి రీజన్ కూడా ఎంఏ లిటరేచర్ లిటరేచర్ ఎస్ 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 హ్యాబిటేట్గా చదువుతున్నాం. ఎస్ సార్, ఎస్ సార్. డిస్టెన్స్ ఎడ్యుకేషన్. ఉస్మానియా యూనివర్సిటీ. ఎక్సలెంట్ సార్, ఎక్సలెంట్ సార్. ఇదంతా ఏంటంటే మన తెలంగాణ ఉద్యమంలో మేము కొద్దిగా పాల్గొన్నాం కాబట్టి ఆ యొక్క పాత్ర ఔత్సుకతతోటి ఈ యొక్క పబ్లిక్ రావడానికి మమ్మల్ని ప్రేరేపించింది. ఎస్ సార్. ఓకే సార్, ఎక్సలెంట్ సార్. థ్యాంక్ యూ. యాజ్ ఏ వ్యూవర్గా మీరు ఇటు వచ్చారు కాబట్టి థ్యాంక్ యూ సో మచ్. ఈ నంబర్ ఆఫ్ బుక్ స్టాల్స్ ఇక్కడ 60 అయి ఉన్నాయి. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ రైట్.